హలో ఫ్రెండ్స్, మేము ఒక అడ్వెంచర్ చేసి ఒక సీక్రెట్ కోవెల్ని కనిపెట్టామండి. ఇంచుమించు స్ట్రింగ్ ఆపరేషన్ రెక్కి కూడా నిర్వహించాం అనుకోవచ్చు. సీక్రెట్ కోవెల్ అని ఎందుకు అంటున్నానంటే, ఇప్పటిదాకా ఈ కోవెల గురించిన వివరాలు ఏవి మన తెలుగు ప్రేక్షకులకి యూట్యూబ్ లో గానీ గూగుల్లో గానీ అందుబాటులో లేవు. అసలు మేము చేసిన అడ్వెంచర్ ఏంటి, ఎందుకు చేయాల్సి వచ్చింది అనేది వివరించే ముందు నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఉంటే చేసుకుంటారని కోరుతున్నానండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇది నిడూరులోని సోమనాథేశ్వర స్వామి ఆలయం అండి. ఈ కోవెల తమిళనాడులోని మైలాడుతురై పట్టణానికి 5 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ కోవెల్లోని శివలింగం సైకత లింగం అండి, అంటే మట్టితో తయారు చేయబడిన లింగం. ఈ శివలింగాన్ని దేవేంద్రుడు తన స్వీయ హస్తాలతో తయారు చేసి ప్రతిష్ఠించి అభిషేకం చేసిన ఓ మహా చరిత్ర ఉన్న శివలింగం అని చరిత్ర చెబుతోంది. ఆ శివలింగం మీద దేవేంద్రుని వేలిముద్రలు కొట్టొచ్చినట్టు కనిపిస్తాయి. ఆ తర్వాత కాలంలో కర్కాటకం అంటే ఓ ఎండ్రకాయ ఈ శివలింగాన్ని ప్రతిరోజు అభిషేకించి తరించిందట. అందువల్ల ఈ శివలింగాన్ని కర్కాటక లింగం అని కూడా అంటారట. అందువల్ల కర్కాటక రాశిలో జన్మించిన పునర్వసు, పుష్యమి, ఆశ్లేష నక్షత్రాల వారు ఈ కోవిలికి వచ్చి స్వామివారిని అర్చించుకుంటే శుభ ఫలితాలు ఉంటాయని ఒక ప్రతీతి. మిత్రులారా, ఈ కోవిల స్థల పురాణం విన్నారు కదా. ఇప్పుడు మేం చేసిన అడ్వెంచర్లోకి వచ్చేద్దాం. 2 years బ్యాక్ మా ఫ్రెండ్ ఒక ప్రముఖ జ్యోతిష్యుణ్ణి తమిళనాడులో కలిశాడు. తన జాతకం చూపించుకున్నాడు. తనది కర్కాటక రాశి. ఆ స్వామీజీ మా ఫ్రెండ్ జాతకాన్ని నిశితంగా పరిశీలించారు. తన జాతకంలో కొన్ని గ్రహ దోషాలు ఉన్నాయని, వాటికి పరిహారాలు చేయించుకోవాలని సూచించారు. మా ఫ్రెండ్ ఆ పరిహారాలు ఏమిటి, ఎక్కడ చేయించుకోవాలి అని అడిగాడు. అందుకు ఆయన, ఇవి ఆషామాషి పరిహారాలు కాదు, ఎక్కడ పడితే అక్కడ చేయించుకోకూడదు. నీది కర్కాటక రాశి కాబట్టి మైలాడుతురైకి సమీపంలో ఓ అతి శక్తివంతమైన శివాలయం ఒకటి ఉంది. ఆ కోవిల ప్రాంగణంలో ఇంద్రహోమం జరిపించుకుని స్వీయ అభిషేకం చేయించుకుని గర్భగుడిలో స్వామివారిని అర్చించుకుంటే మంచి ఫలితాలు కలుగుతాయని సూచించారు. నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను స్వామి అని చెప్పి మా ఫ్రెండ్ అక్కడి నుంచి వచ్చేసాడు. గూగుల్లో ఆ స్వామివారు చెప్పిన కోవిల్ని వెతకడం మొదలుపెట్టాడు. కానీ ఎక్కడ ఆ కోవిల అడ్రస్ మాత్రం దొరకలేదు. మా ఫ్రెండ్ కి డౌట్ వచ్చి మళ్ళీ ఆ స్వామీజీకి కాల్ చేశాడు. అప్పుడు స్వామీజీ ఆ కోవిలికి సంబంధించిన కొన్ని ఫోటోల్ని మా ఫ్రెండ్ కి పంపించడం జరిగింది. అప్పుడు మా ఫ్రెండ్ కి ఒక నమ్మకం వచ్చింది. ఆ కోవిల్లో ఆ హోమం జరిపించడానికి ఎంత అవుతుంది అని మా ఫ్రెండ్ ఆ స్వామీజీని అడిగాడు. దానికి ఆ స్వామీజీ 75,000 రూపాయలు ఖర్చు అవుతుందని, అందుకోసం ఆ కోవిల్ని ఒక రోజుకి ఈయన పేరు మీద బుక్ చేయాలని, మీకు ఓకే అనుకుంటే ఆ వ్యవహారం మొత్తం నేనే దగ్గరుండి జరిపిస్తాను అని చెప్పడం జరిగింది. మా ఫ్రెండ్ 75,000 రూపాయలంటే చాలా ఎక్కువ అమౌంట్ అని, ఏమైనా తగ్గించడానికి అవకాశం ఉంటుందేమో చూడమని బ్రతిమలాడాడు. అలా చాలా సార్లు మా ఫ్రెండ్ ఆ స్వామీజీకి కాల్ చేసి అమౌంట్ గురించి బార్గెనింగ్ చేయడం మొదలెట్టాడు. అందులో భాగంగా ఆ స్వామీజీ 75,000 నుంచి తర్వాత 50,000కి వచ్చారు. ఆ తర్వాత 32,000 రూపాయలకి ఫైనల్ చేశారు. అయినా మా ఫ్రెండ్ కి ఆ అమౌంట్ కూడా ఎక్కువే అనిపించింది. విషయం నా వరకు తీసుకొచ్చాడు. అప్పుడు మాకు ఒక ఆలోచన వచ్చింది. ఆ కోవిల్లో ఆ హోమం స్వామివారి ద్వారా కాకుండా మనమే డైరెక్ట్ గా వెళ్లి చేయించుకుంటే ఇంకా తగ్గొచ్చని ఒక ఆలోచన వచ్చింది. ఆ స్వామీజీని ఆ కోవిల్ అడ్రస్ అడిగితే చెప్పలేదు. మా దగ్గర ఆ స్వామీజీ పంపించిన ఫోటోలు మాత్రమే ఉన్నాయి. ఆ కోవిల తమిళనాడులోని మైలాడుతురైలో ఉన్నట్టు మాత్రమే మా దగ్గర ఉన్న సమాచారం. ఆ కోవిల ఫోటోలను పట్టుకుని మైలాడుతురైకి వెళ్లి ఆ కోవిల్ని కనిపెట్టాలని ఒక నిర్ణయానికి వచ్చాం. తత్కాల్లో ట్రైన్ రిజర్వేషన్ చేయించాం. సికింద్రాబాద్ లో రాత్రి 9:10 రామనాథపురం స్పెషల్ ట్రైన్ ఎక్కామండి. ఇది వీక్లీ ట్రైన్, ప్రతి బుధవారం ఉంటుందండి. సికింద్రాబాద్ స్టేషన్ లో రాత్రి 9:10 బయలుదేరితే చెన్నై ఎగ్మోర్ కి మర్నాడు మధ్యాహ్నం 11:40 చేరుకుందండి. మాకు రిజర్వేషన్ చెన్నై వరకే అయిందండి. చెన్నై ఎగ్మోర్ స్టేషన్ లో ఆ ట్రైన్ 20 నిమిషాలు ఆగుతుంది. అందువల్ల మేము కిందకి దిగి జనరల్ టికెట్ కొనుక్కొని మళ్ళీ వచ్చి ఆ ట్రైన్ ఎక్కామండి. మైలాడుతురైకి వెళ్లేసరికి సాయంత్రం 4:05 అయిందండి. మంచి ఎండాకాలం అవడం వల్ల విపరీతమైన వేడి, సముద్ర తీరం కావడం వల్ల మరింత హ్యూమిడిటీ. చెన్నై దాటాక ఏ రైల్వే స్టేషన్ లోని పచ్చి మంచినీళ్ళు కూడా దొరకలేదంటే నమ్మండి. మైలాడుతురై స్టేషన్ లో ట్రైన్ దిగి బయటికి వచ్చాక అప్పుడు మాకు వాటర్ బాటిల్ దొరికిందండి. దయచేసి మిత్రులారా, ఎవరైనా తీర్థయాత్రలకు వెళ్లేవారు ఎండాకాలంలో మాత్రం ప్రయాణం పెట్టుకోకండి. మైలాడుతురై రైల్వే స్టేషన్ నుంచి బస్ స్టాండ్ కి ఓ ప్రైవేట్ బస్ పట్టుకుని వచ్చేసాం. మనిషికి 10 రూపాయలు తీసుకున్నాడండి. బస్ స్టాండ్ లో ఓ టీ షాప్ ఆయనకి మా దగ్గర కోవిల్ ఫోటోలు చూపించి ఈ కోవిల ఎక్కడుంది అని అడిగాం. తను కన్ఫర్మ్ గా చెప్పలేకపోయాడు. మైలాడుతురైలో మయూర్నాథ స్వామి ఆలయం చాలా ఫేమస్, బహుశా అదే అయ్యి ఉంటుందేమో అని సందేహంగా అన్నాడు. ఆ కోవిల అక్కడి నుంచి 1.5 కిలోమీటర్స్ ఉంది. అలాగే నడుచుకుంటూ ఆ కోవిలకు వెళ్ళాం. ఒక పక్క ఎండ, ఒక పక్క బ్యాగులు బరువు. అయినా మేము లెక్క చేయలేదు. కోవిల దొరికాకే అక్కడికి దగ్గరలో ఏదైనా రూమ్ తీసుకుందామని మా ఆలోచన. మయూర్నాథ స్వామి ఆలయం మొత్తం కలిగి తిరిగాం. మా దగ్గర ఉన్న ఫోటోలు ఒకటి కూడా ఆ కోవిలికి మ్యాచ్ కాలేదు. చాలా మందికి ఆ ఫోటోలు చూపించి అడిగాం, ఎవరికి తెలియదన్నారు. చివరికి గర్భగుడిలోకి వెళ్లి పూజారి గారిని ఆ ఫోటోలు చూపించి ఆ కోవిల ఎక్కడుంది అని అడిగాం. ఆయన కూడా చెప్పలేకపోయాడు. ఈ ఊర్లో 64 కోవిళ్ళు ఉన్నాయి, ఎక్కడని చెప్తాం అన్నారు. ఒక్కసారిగా మా గుండె జారిపోయింది.
చీకటి పడుతోంది. కాస్త ఓపిక చేసుకుని ఆ చుట్టుపక్కల ఉన్న ఒక 3 కోవెల్ని కలిగి తిరిగాం. కోవెళ్ళకి బాంబులు పెట్టేవాళ్లాగా జనాలు మమ్మల్ని చూస్తున్నారు. అయినా మేము పట్టించుకోలేదు. మా లక్ష్యం మాది. విసిగి వేసారి నిరాశ నిస్పృహతో ఊరంతా తిరుగుతున్నాం. కనిపించిన వాళ్ళందరికీ ఆ ఫోటోలు చూపిస్తున్నాం. రాత్రి 7 గంటలు కావస్తోంది. అలా నడుచుకుని ముందుకు వెళ్తుంటే ఓ తమిళబ్బాయి మాకు పరమశివుళ్లాగా ఎదురొచ్చాడండి. తనకి ఆ ఫోటోలను చూపించాం. చాలాసేపు ఆ ఫోటోల్ని నిశ్చితంగా పరిశీలించిన తర్వాత తను కనిపెట్టేశాడండి. ఆ ఫోటోల్లోని ఒక ఫోటోలో ఒక రథం మీద ఆ శివాలయం ఉన్న ఊరి పేరు తమిళంలో రాసిందండి. అప్పుడు ఆ అబ్బాయి అది నిడూరు సోమనాథేశ్వర స్వామి ఆలయం అని, అది ఇక్కడికి 5 కిలోమీటర్ల దూరంలో ఉందని, చాలా ఫేమస్ టెంపుల్ అని చెప్పాడు. మాకు 1000 ఏనుగులు బలం వచ్చినట్టు అయిందండి. ఏమిచ్చి ఆ అబ్బాయి రుణం తీర్చుకుంటాం అనిపించింది. ఆ అబ్బాయికి కృతజ్ఞతలు చెప్పి మేము అక్కడి నుంచి నిడూరు బయలుదేరాం. బస్టాండ్లో బస్సు ఎక్కి నిడూరు చేరుకున్నాం. మనిషికి 8 రూపాయలు ఛార్జ్ తీసుకున్నారండి. రాత్రి 8 గంటలు అయింది. మేము వెళ్లేసరికి ఆ శివాలయం మూసేసింది. అక్కడ ఒక ప్రింటింగ్ ప్రెస్ ఓనర్ దగ్గరకు వెళ్ళి మేము ఇలా హైదరాబాద్ నుంచి వస్తున్నాము, ఈ కోవెల్లో ఇంద్రహోమం జరిపించుకోవాలనుకుంటున్నాము అని దానికి సంబంధించిన వివరాలు కావాలని అడిగాం. వెంటనే ఆయన ఆ కోవిల పూజారి గారికి కాల్ చేసి విషయం చెప్పారు. అప్పుడు పూజారి గారు ఇంద్రహోమం మాత్రమే కాదు, గణపతి హోమం, మృత్యుంజయ హోమం, నవగ్రహ హోమం, లక్ష్మీ హోమం, ఆయుష్ హోమం, సుదర్శన హోమం 11 కలశాలతో ఆ వ్యక్తికి అభిషేకం చేయించిన తర్వాత గర్భగుడిలో శివుడి అర్చనం చేయించడం వరకు మొత్తం కలిపి ఒక ప్యాకేజ్ అని, దానికి 2 గంటల సమయం పడుతుందని చెప్పారు. వీటన్నిటికీ కలిపి మొత్తం ఖర్చు 15,000 రూపాయలని చెప్పారండి. మేము నమ్మలేకపోయాం. స్వామీజీ ద్వారా వచ్చి చేయించుకుంటే అదే పూజకి 32,000 రూపాయలు ఖర్చు అయ్యేది. కానీ మాకు ఇప్పుడు 15,000 రూపాయలే ఖర్చు అవుతోంది. చూసారా మిత్రులారా, మేము ఎంత చాకచక్యాన్ని ఉపయోగించి డబ్బుల్ని ఆదా చేసుకున్నామో. ఆ రోజు గురువారం. సోమవారం ఉదయాన్నే 7 గంటలకల్లా ఆ కోవిలికి వస్తే పూజ స్టార్ట్ చేస్తానని పంతులు గారు చెప్పారు. పూజా సామాగ్రి నిమిత్తం 3,000 రూపాయలు అడ్వాన్స్ అడిగారు. మేము ఆ అమౌంట్ ని ఆ ప్రింటింగ్ ప్రెస్ ఓనర్కి ఇచ్చేసి మేము అక్కడి నుంచి బయలుదేరిపోయాం. ఆ రోజు రాత్రి మైలాడుతురై నుంచి రామేశ్వరం, మధురై, తంజావూరు దర్శనాలు చేసుకుని ఆదివారం రాత్రికి మైలాడుతురై చేరుకున్నాం. ఓ హోటల్ రూమ్ లో రాత్రికి బస్ చేసాం. తెల్లవారే లేచి ఫ్రెష్ అయ్యి బస్ ఎక్కి నిడూరు కోవిలికి చేరుకున్నాం. కోవిల్లో మేము తప్ప ఎవరూ లేరు. చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణంలో ఆలయ మండపంలో పూజారి గారు హోమ కార్యక్రమాలు మొదలెట్టారు. 56 రకాల వనమూలికలతో, నవధాన్యాలతో పంతులు గారు హోమ కార్యక్రమాలు జరిపించారు. ఆ తర్వాత 11 కలశాలతో మా ఫ్రెండ్ కి అభిషేకం జరిపించి గర్భగుడిలోకి తీసుకెళ్లి శివార్చనం చేయించి కార్యక్రమాన్ని ముగించారు. ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణంలో ఆ పూజా కార్యక్రమాన్ని ముగించుకోవడం వల్ల బరువెక్కిన హృదయాలతోటి మంత్రముగ్ధులు అవడం వల్ల అప్పటిదాకా మేము పడ్డ కష్టం అంతా మర్చిపోగలిగాం. మాలాగే ఆలోచించే చాలా మందికి ఈ వీడియో ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని మేము భావిస్తున్నాం అండి. మరిన్ని మంచి వీడియోలతో మళ్ళీ మీ ముందుకు వస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్.